కొత్త ఎంప్లాయ్మెంట్ తీసుకునేటువంటి పరిస్థితి దాదాపు చాలా సంవత్సరాల నుంచి లేదు. అంటే ఆటోమేటిక్గా రిటైర్ అయిపోయినటువంటి వారు, వారి వయసు రీత్యా రిటైర్ అయిపోయినటువంటి వారు, మీరు బలవంతంగా వీఆర్ఎస్ పెట్టి మానిపించేసేటువంటి వారు, మీరు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని తొలగించేటువంటి వారు, అంటే ఒక్క సంవత్సరంలో ఈ 13 మాసాలు మీకు అధికారం వచ్చిన తర్వాత ఈ 13-14 మాసాల్లో దాదాపు 8 నుంచి 9 వేల మంది స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ని తొలగించారు. అంటే ఎంతమంది రోడ్డున పడ్డారు, ఎన్ని వేల కుటుంబాలు ఈరోజు రోడ్డున పడ్డాయి, వారి ఆర్థిక పరిస్థితులు ఏంటి, వారి భవిష్యత్తు ఏంటి, ఏ ఒక్క రోజన్నా ఆలోచించిందా? ఆ 11,400 కోట్ల ప్యాకేజ్ అన్నారు, ఇప్పటికి దాదాపు 7,000-8,000 కోట్లు ఇచ్చారు. అందులో మీరు వాడింది ఏంటంటే ఒక 500 కోట్ల రూపాయలు వీఆర్ఎస్ పెట్టినటువంటి ఎంప్లాయీస్ని పంపించేసేటువంటి దానికి వాడారు. మిగిలినటువంటి డబ్బు బ్యాంకులు కట్టడానికి వాడారు. దగ్గర రూపాయి పావుల వడ్డీ మీద దాదాపు 26,000 నుంచి 30,000 కోట్ల రూపాయలు వడ్డీలు కడతా ఉన్నారు.